మొన్న మాజీలైనటువంటి వాళ్ళు కానీ వీళ్ళదంతా ఒక ఇష్యూ మళ్ళీ. సో ఒక డిమాండ్ అయితే మాత్రం ఉంది. అభ్యర్థుల నిర్ణయం అనేది జరిగేటప్పుడు పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు సీనియర్లతో పాటు పార్టీ అభివృద్ధికి దోహదం చేసే నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్ అయితే రాష్ట్ర పార్టీ నుండి, రాష్ట్ర కార్యకర్తల నుండి ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే ఏంటంటే ఢిల్లీ నాయకత్వం కూడా ఆ దిశగానే ఆలోచన చేస్తుంది అనేది కూడా మా వద్ద ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం మాత్రమే. ఎందుకంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డిస్కషన్స్ ఏవి కూడా పార్టీ లీక్ చేయట్లేదు. పార్టీ రాష్ట్ర పార్టీ పెద్దలు కానీ కేంద్ర పార్టీ పెద్దలు కానీ ఎవరు కూడా డిస్కషన్స్ కంప్లీట్ అయిన వరకు ఏమి లీక్ చేయకూడదు అనుకున్నారు. మాకు కూడా ఏమి సమాచారం ఉండట్లేదు. బట్ ఏదైతే వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారాన్ని బేస్ చేసుకునే మాట్లాడాల్సి వస్తుంది సాయి గారు. రైట్. ఇకపోతే ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ప్రభుత్వం మీదొచ్చి జగన్ ని గద్దె దించుతాను అన్నటువంటి నమ్మకం వచ్చేసింది. డెఫినెట్ గా అంటే మేము తెలుగుదేశం పార్టీతో కలిసిన తర్వాత ఇందాక మీరు చెప్పినటువంటి ఈక్వేషన్స్ మళ్ళీ కొన్ని సాల్వ్ అయ్యాయి. ఉదాహరణకి కాంగ్రెస్ తో, కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో వెళ్తామన్నటువంటిది మేము తెలుగుదేశంతో కలిసిన తర్వాతే కదా. ఎన్డీఏలో తెలుగుదేశం కలిసిన తర్వాత ఇంకా చెప్పాలంటే అటువంటి ఈక్వేషన్స్ కూడా కొన్ని సాల్వ్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళంతా ఎగ్నెస్ట్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్. సో ఓవరాల్ గా అయితే మాత్రం ఇంకోటి ఏంటంటే ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సింది కూడా లేదు. నేను మొదటి నుండి చెప్తున్నా, కొట్లాటంటూ జరిగితే అధికార పార్టీ మీద కొట్లాడాలి ప్రతిపక్షాలు తప్పిస్తే, ప్రతిపక్షాలు కొట్లాడుకుంటే ఎవరికి ఉపయోగం ఉండదు, ఏముండదు అనే ఒక ఇది ఉంది. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా రాజకీయ ముఖ చిత్రం ఆ దిశగానే అందరూ కూడా మ్యూట్ లోకి వెళ్ళింది చూడండి ఒకసారి. వైసీపీ మీద పోరాటం చేసే పరిస్థితి అయితే వచ్చింది. ఒక్క పాయింట్ చెప్పండి. ఇవాళ షర్మిల అంటే కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పోటీ చేయబోతున్నాయి. కొన్ని ఛానళ్లలో 2 నుంచి 3% దాకా వాళ్ళకి ఓట్లు వస్తాయని, కొన్ని ఛానల్లో 5 నుండి 6% దాకా కూడా ఆ కూటమికి ఓట్లు వస్తాయి అన్నటువంటి సర్వేలు చెప్తున్నాయి. వాళ్ళకు వచ్చే ఓట్లు అంటే ప్రభుత్వ వ్యతిరేకంగా మీకు పడే ఓట్లు వాళ్ళకి చెల్తాయా, లేదా జగన్ కి అనుకూలంగా పడే ఓట్లు చెల్తాయి అనుకుంటున్నారా? నాది ఇది వ్యక్తిగత అనాలిసిస్. పార్టీ వైపు నుండి అయితే దాని మీద నా దగ్గర ఏం సమాచారం లేదు. నేను వ్యక్తిగతంగా అనాలిసిస్ చేసింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 6% ఆఫ్ ఓట్స్ అంత అవకాశం లేదు. నాకున్నటువంటి అంచనాలు, ఆలోచనల మేరకు ఏంటనేసి మాక్సిమం 3% ఆఫ్ ఓట్స్ కూటమికి వెళ్ళాయి. అది కమ్యూనిస్టులు కలిసిన తర్వాత వెళ్తాయి అన్నటువంటి ఒక